గుహలో దయ్యం. ఒక అడవిలో బన్నీ అనే ధైర్యవంతమైన కుందేలు ఉండేది. అతనికి జంబో అనే పిరికి ఏనుగుపిల్ల మంచి స్నేహితుడు. వాళ్ళిద్దరూ రోజంతా ఆడుకుంటూ, నవ్వుకుంటూ అడవిలో తిరిగేవారు. ఒకరోజు ఆడుకుంటూ దారి తప్పిపోయారు. అలా తిరుగుతూ వాళ్ళొక నల్లటి రాతి గుహ దగ్గరకు చేరుకున్నారు. జంబో వణుకుతూ, బన్నీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మా అమ్మ చెప్పింది. ఆ గుహలో దయ్యం ఉంటుందట. బన్నీ నవ్వి, ఏం భయపడకు జంబో, దయ్యాలు లేవు. మనం చూసి వస్తేనే నిజం తెలుస్తుంది. పద. ఇద్దరూ నెమ్మదిగా గుహలోకి అడుగుపెట్టారు. చీకట్లో గబ్బిలాలు ఎగురుతూ శబ్దం చేశాయి. ఒక్కసారిగా టక్ 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 అని అడుగుల శబ్దం వినిపించింది. జంబో బన్నీ వెనుక దాక్కున్నాడు. అప్పుడే రెండు ఎర్రటి వెరుస్తున్న కళ్ళు చీకట్లో కనిపించాయి. ఒక నల్లటి ఆకారం వాళ్లవైపు కదిలింది. "మ్మ్, ఎందుకు వచ్చారు నా గుహలోకి?" అని గంభీరంగా గాండ్రించింది. జంబో భయంతో, బాబోయ్, దయ్యం, పరుగెత్తు బన్నీ! ఇద్దరూ బయటకొచ్చి ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే చెట్టుమీద ఉన్న గూగ్లీ గుడ్లగూబ నవ్వుతూ, అది దయ్యం కాదు పిల్లలూ, అది ముసలి నక్కతాత. చలికి నల్లటి దుప్పటి కప్పుకుని కూర్చుంటాడు. కళ్ళజోడుపై లైటు పడటంతో కళ్ళు ఎర్రగా మెరిసినట్టు కనిపించాయంతే. అప్పుడు బన్నీ జంబో నవ్వుకున్నారు. నిజం తెలుసుకుంటే భయం పోతుందని వాళ్లకర్థమైంది.